బట్టి దోషంబులే గదా నారాజు చేతులలో ఘోరంబు శీలలు నారాజు చేతులలో ఘోరంబు శీలలు చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను దురితంబు తలపులే పరమ గురుని శిరముపై దురితంబు తలపులే పరమ గురుని శిరముపై నెమరు లేక మొత్తెనయో ముల్లా కిరీటమై నెమరు లేక మొత్తెనయో ముల్లా కిరీటమై చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను పాపేక్ష తోడగూడు నాదు చెడ్డ పడకలే పాపేక్ష తోడగూడు నాదు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోన వల్లెంబ పోటులు పరమ గురుని ప్రక్కలోన వల్లెంబ పోటులు చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను. అందరం కూర్చుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా సంఘ పెద్ద నారాజు గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి భవించుదాం. అందరు కళ్ళ నమస్కారం ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి కన్న మేడ నా ప్రభువా నా దేవా నా తండ్రి నా ప్రభా రాత్రి అంతా మంచి సుఖమైనది ఇచ్చినావు నా తండ్రి నా ప్రభువా ఏసైనా అయినా నీ ఏలంగా చేర్చి నీ వాక్యం విననికే మాకు పేరు పేరు వసా దీవించి ఆశ్రయించి నా తండ్రి నా ప్రభా అయినా దయచేయకుండా నా తండ్రి నా ప్రభా ఏకదమన 3 గంటలకు లేచి నా తన్న ప్రభా మేలుకోవచ్చి నా తండ్రి నా ప్రభా ఎంతో ఓపిక ఇచ్చినావు నా తండ్రి నా ప్రభా ఆయనకు నా తన్న ప్రభా నైనా నిద్రమత్తుల్లో ఉంటే కూడా లేపి నా తన్న ప్రభా పరిగెత్తి నీ ఏలకు చేసినావు నా తండ్రి నా ప్రభా నైనా యవన పిల్లలు కూడా నా తన్న ప్రభా వాళ్ళు నా తన్న నిద్రమత్తులోనే పిల్లలు నా తన్న ప్రభా వాళ్ళు నైనా తన్న ప్రభా ఈ 40 దినాలు నా తండ్రి ఓపికతో నా తన్న ప్రభా మమ్మల్ని మేలుకోకుండా ప్రార్థించి నీ ఏలకు చేసినందుకు నీకు వేల వందనాలు స్తోత్రాలు నా ప్రభా నైనా ఈ 40 దినాలు నా తన్న ప్రభా ఉపాసములకు ఆకలి తప్పులు కొనకుండా సాయం చేయి నా తండ్రి నా ప్రభా నైనా నీ తప్పితే సైనా గొప్ప తండ్రి కన్నా మేడ నైనా క్రమం తప్పకుండా 40 దినాలు రావాలనుకుంటే నా తండ్రి నా ప్రభా నేను రాలేకపోయినా తప్పులు క్షమించు నా తండ్రి నా ప్రభా ఏసైనా నైనా నువ్వే సాయం చేసేయడం నా తన్న ప్రభా నైనా నీ శిశువు చచ్చిపోయింది నా తన్న ప్రభా 2 కుమారులను పట్టుకొని నా తండ్రి నా ప్రభా బోధిస్తుంటే నా తన్న ప్రభా దయచేకుని దగ్గరికి పోతే నా తన్న ప్రభా అప్పులలో నా తన్న ప్రభా సామాన్ అంతా తీసుకపోతే నా తన్న ప్రభా కుండల ఒక నూనె కుండ ఉంటే ఆ నూనె కుండలు నా తన్ని వీధుల్లో కుండలు తెచ్చుకొని ఆ కుండ పెడితే నా తన్న ప్రభా కుండ నా తన్న ప్రభా నింపిన నూనెలు నా తన్న ప్రభా ఎంత మహిమ నా తండ్రి దైవసేవకుడు చేసిన ప్రార్థన ఆలకించినావు నా తండ్రి నా ప్రభా ఏసనైనా నైనా మా దైవసేవకుడు చెప్పిన ప్రార్థన కూడా మాకు ఎంతమందికి దయచేసినావు నువ్వే సాయం చేయి నా తన్న ప్రభా నైనా మా పితరులు మా పెద్దలు చనిపోయిన నా తన్న ప్రభా మాకు ఈ ఘనత ఇచ్చినందుకు నీకు వేల వందనాలు స్తోత్రాలు నా ప్రభా నైనా మళ్ళా సంవత్సరం వాళ్ళకు మేము ఉంటామో చచ్చిపోతామో నీకు తెలుసు నా తన్న ప్రభా ఏసనైనా నైనా నిన్ను వేడుక నీకే మాకు సాయం చేసినావు నా తన్న ప్రభా ఏసనైనా మా పాపముల కోసరం నా తన్న ప్రభా 39 కొరడ దెబ్బలు తిన్నావు నా తన్న ప్రభా పాదాలపైన మేకులు అరిచేతుల మేకులు నా తన్న ప్రభా పక్కన బల్లెం పొటు తలపైన ముండ్ల కిరీటం అది మేం చేసిన పాపమే నా తన్న ప్రభా ద్రాహం అంటే చేది చిలకనిచ్చారు నా తన్న ప్రభా
నైనా అని ఎంత శ్రమ ఇచ్చినావు నా తండ్రి నా ప్రభా, మళ్ళీ ఎంత వాగ్దానం చేసినావు నా తండ్రి నా ప్రభా. మేము జనం వల్ల ఏడుస్తుంటే నా కోసరం ఏడవాకండి, మీకోసరం మీ పిల్లల కోసరం ఏడవండి అన్నావు నా తండ్రి నా ప్రభా. అది జ్ఞాపకం పెట్టుకొని మేము జీవించడానికి సాయం చేయి నా తండ్రి నా ప్రభా. ఏసనైనా నైనా నిద్రబత్తులు అంటే రాలేకుండా మా సంఘర్షులందరూ రప్పించు నా తండ్రి నా ప్రభా. హాస్పిటల్ రోగులు నన్ను చేసేవాడు నువ్వే నా తండ్రి నా ప్రభా. నైనా మా గ్రామాన్ని గ్రామ పెద్దలను దీవించే శంచి నా తండ్రి నా ప్రభా. నాయన ఈ 40 దినాలు ఉపాసనలో ఆకలి తప్పులకుండా సాయం చేయి నా తండ్రి. ప్రేమైన యేసు కృష్ణ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. నేటి వాక్య ధ్యానం కొరకు పులగు మీ మమత మార్కు సువార్త 11వ అధ్యాయము 20 నుండి 24 వచనాలు చదవగా విందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 20 నుండి 24 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు చదువుకుందాం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వెళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బాధపడకు, ఇదిగో బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించబడును. ప్రేమమ్మ ప్రార్థన చేయి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ బంగారు పాదరకు స్తుతులు స్తోత్రం. నేను అవునైనా ఎక్కడ ఇద్దరు కూడున్నాడు అక్కడ నేను అన్నావు తరలిసేయ గొప్ప దేవ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కాపాడి ఆశీర్వదించి నేను తగ్గించుకొని నమ్మనాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మరి యొక్క 40 రోజుల్లో భాగంగా మరి 37 రోజులు పూర్తిగా ఉంచబడ్డాయి. మిగిలిన 3 రోజులు మరందరూ కూడా క్రమం తప్పకుండా మందిరానికి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ వారములో మరి మొన్న నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉన్నాము. ఈ నిన్న ఆదివారము నుండి ఈ ఈస్టర్ వారము వరకు కూడా దీనిని పరిశుద్ధ వారము అని పిలిచారు, మరియు శ్రమల వారము అని కూడా అంటారు. ఈ పరిశుద్ధ వారములో మరి ప్రతిరోజు కూడా జరిగినటువంటి కొన్ని విషయాలు చాలా పొందుపరచబడి ఉన్నాయి. మీరు 4 సువార్తలను గమనించినట్లయితే దరిదాపుగా మొదటి 10 అధ్యాయాలు,
లేదా 15 అధ్యాయాలు అంటే ఆ పుస్తకములో ఉన్నటువంటి సగం భాగం మాత్రమే యేసు ప్రభుల వారు మరి 3.5 సంవత్సరాలు చేసినటువంటి పరిచర్య గురించి రాయబడింది. మిగిలిన సగభాగం ఏదైతే ఉన్నదో అంటే మత్తయి సువార్త మొన్న మనము 21వ అధ్యాయం చదువుకున్నాం కదా మటలాదివారం గురించి. ఆ 21వ అధ్యాయం నుండి 28 అధ్యాయాల వరకు కూడా ఈ పరిశుద్ధ వారములో అనగా మటలాదివారం నుండి క్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచే ఆ ఈస్టర్ వరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మార్కు సువార్తలో కూడా 11వ అధ్యాయం నుండి 16 అధ్యాయాల వరకు, అదేవిధంగా లూకా సువార్తలో కూడా మరి 11వ అధ్యాయం నుండి మరి చివరి వరకు, అదేవిధంగా యోహాను సువార్తలో కూడా మరి 11 నుండి చివరి వరకు వ్రాయబడినటువంటి సందర్భాలన్నీ. అనగా ఈ మట్టలాదివారము ఈ మట్టలను గురించినటువంటి సందర్భం ఎక్కడి నుండి ప్రారంభించబడుతుందో సువార్తలలో అక్కడి నుండి ఈ హోలీ వీక్ అనేటటువంటిది ప్రారంభించబడినది. అంటే చూడండి, ఈ 7 రోజుల్లో జరిగినటువంటి చాలా సన్నివేశాలు ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ప్రభువు బోధించినటువంటి తరుణాలను మనం చూస్తాం. ముఖ్యంగా మొదటి రోజుగా మరి మట్టలాదివారం రోజున మరి గాడిద పిల్లని నిప్పుకురమ్మడం, ఆ గాడిద మీద కూర్చొని యెరూషలేము వీధుల్లోనికి వెళ్ళడం, వారందరూ కూడా జయనినాదాలతో ప్రభువును రాజుగా ఆహ్వానించడం జరిగింది. మరి అక్కడి నుండి బేతనీయ ప్రాంతానికి వెళ్ళాడు. తిరిగి మరుసటి రోజు మరి మరలా యెరూషలేమునకు ప్రయాణమై వచ్చాడు. వస్తున్నటువంటి తరుణంలో మరి అంజూరపు చెట్టును శపించాడు అనంటే మరి ఊరికే శపించలేదు, మరి దానికి ఒక కారణం ఉన్నది. అంజూరపు చెట్టును శపించుటకు గల కారణం ఏంటంటే ప్రభు ఆకలిగొన్నాడు. ఆయన ఆకలిగొని అక్కడికి వెళ్ళినందున కేవలం పండ్లు దొరకలేవనేటువంటి కోపముతో కానీ లేకపోతే బాధతో కానీ ఆ అంజూరపు చెట్టును శపించలేదు. కానీ ఈ అంజూరపు చెట్టు మోసము చేయుచున్నటువంటి పరిస్థితిని బట్టి ప్రభు దాన్ని శపించాడు. ఏం మోసం జరిగిందయ్యా అనంటే ఆ అంజూరపు చెట్టు యొక్క లక్షణము ప్రకారముగా అది ఎప్పుడైతే పండ్లు కాయడం మొదలు పెడుతుందో అప్పుడు మాత్రమే ఆకులు పచ్చగా దానికి వస్తాయి సామాన్యంగా. అంటే ఎవరికైనా చూసే వాళ్లకు ఆకులు పచ్చగా ఉన్నాయి, చక్కగా గుబురుగా పెరిగింది అని అంటే, పచ్చదనముతో నింపబడి ఉన్నదంటే లోపల ఖచ్చితంగా పండ్లు ఉంటాయని చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవేళ పండ్లు లేదనుకో, పండ్లు లేకపోతే ఆకులు కూడా ఉండకూడదు, కాస్త మోడు బారినట్టుగా కనబడుతుంది. చెట్టు జీవముతోనే ఉంటుంది కానీ ఆ రీతిగా కనబడుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మరి మార్గ మధ్యలో యేసు ప్రభువు యెరూషలేముకు వెళ్తూ ఉంటే అక్కడ ఆకలి కొని చూశాడు. కానీ చూసినప్పుడు ఆకులు ఉన్నాయి. ఎవరేది అంజూరపు పండ్ల కాలము కాదు కదా, మరి ఆకులు ఉన్నాయేంటి? సరే, ఒకవేళ ఈ చెట్టు ఏదైనా ప్రత్యేకంగా మరి కాస్తుందేమో, సర్లే చూద్దామని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆకులు తప్ప ఒక పండు కూడా దొరకలేదు. కాబట్టి అసలు కాపు లేని కాలంలో పూత పూస్తావు ఇది ఆకులు పచ్చదనంతో ఉంటా ఉన్నది. చూడ్డానికి మరి ఎంతో చక్కగా పండ్లు ఉన్నాయనేటువంటి విధంగా కనబడతా ఉన్నది. చూసిన వాళ్ళందరూ ఆశించే విధంగా కనబడతా ఉన్నది అనేసి ప్రభువు దాన్ని శపించడం జరిగింది. అంటే వేషధారణతో ఉన్నదా చెట్టు అని శపించాడు. తిరిగి దేవాలయమునకు వెళ్ళాడు. అక్కడ దేవాలయంలో క్రయ విక్రయాలు అనగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఏంటి వ్యాపారాలు? దేవాలయాల్లో వ్యాపారాలు ఏంటి? ఆ రోజుల్లో మరి లోపలికి వెళ్ళి మనలాగా కూర్చొని సంతోషముగా ప్రభువును ఆరాధించే ధన్యత ప్రజలకు లేదు. కానీ
బయట సమాజ మందిరాలు అన్నారు కదా సార్ అని అంటే అది బయట దేవాలయం బయట ఒక కమిటీ హాల్లో లాగా పెట్టుకొని వాళ్ళు అక్కడ కూర్చొని కొంచెం దేవాలయం పక్కన వాళ్ళు కూర్చొని ఆరాధించుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, మరి ఈ ధర్మశాస్త్రము చెప్తున్నట్లుగా ఎవరైనా తప్పిదం చేసినప్పుడు ఓ పావురాన్నో లేకపోతే గొర్రెనో మేకనో మరి వాటిని తీసుకొచ్చి వాళ్ళు బలి అర్పించి వెళ్ళాలి. అంటే ఎవరికి వాళ్ళు, ఇప్పుడు నేను బలి అర్పించాలంటే నేను ఒక పశువును ఒక పక్షిని కొనుక్కొని వచ్చి ఇక్కడ బలి అర్పించి వెళ్ళాలి. అది ప్రజలు చేయవలసినటువంటి పని, ఎవరిది వాళ్ళు తెచ్చుకోవాలి. అయితే దాన్ని కాలక్రమేణా ఈ యాజకులు వ్యాపారస్తులతో కలిసి కుమ్మక్కైపోయి ఎలా మారిపోయిందంటే, ఒరే మీకు వచ్చిన లాభాల్లో మాకు వాటా ఇవ్వాలి, మీరు ఎక్కడో అమ్ముకోవాల్సిన ఎక్కడో కొట్లు పెట్టుకోవాల్సిన పని లేదు, మందిరావరణంలో పెట్టుకోండి. మందిరావరణంలో పెట్టుకొని అంటే మందిరం కాస్త గుమ్మంలోనికి వచ్చింది. ఇక ఎలా అయిపోయిందంటే మొత్తము దేవుని యొక్క దేవస్థానము, దేవుడు నివసించేటటువంటి స్థలము వ్యాపారపు కొట్లతో నింపబడి ఉన్నది, అల్లరి చేష్టలతో. మరి వ్యాపారం అంటే రూపాయి ఎక్కువ తీసుకొని లాభాన్ని సంపాదించుకోవడమే. ఏదో రూపాయి ఎక్కువ తినడం తప్పు కాదు, కానీ రూపాయికి రూపాయి వేసి వడ్డీ వేసి చక్రవడ్డీలు వేసి 10 రూపాయలు లాక్కొని ప్రజలను హింసిస్తూ ఉంటే అది ఏ రీతిగా సరైనటువంటిది కాదు అని ఈ ప్రభుల వారు ఏం చేశాడంటే, నా దేవుని మందిరాన్ని మీరు వ్యాపారపు స్థలంగా మారుస్తారని వారి బల్లలన్నిటినీ పడద్రోసి ఆ వ్యాపారములన్నిటినీ దెబ్బతీసినటువంటి పరిస్థితులను మనము చూస్తాము. కాబట్టి ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మందిరం ఎప్పుడు మందిరముగానే ఉండాలి, ప్రజలకు ఆశీర్వాదకరముగానే ఉండాలి. ఇక్కడ వ్యాపారాలు కానీ హోదాలు కానీ లేకపోతే అధికార ప్రాధాన్యతలు కానీ ఎవరిలో ఎక్కడ ఏ మందిరములో ఉండడానికి వీలు లేదు. అది దేవుడు ఒప్పుకోడుగాక ఒప్పుకోడు. ఇది మరి నిన్నటి వరకు జరిగినది. మొత్తం మీద సంజూరపు చెట్టును శపించాడు, ఆ దేవాలయమును మరి శుద్ధి చేశాడు. మొత్తం మీద ఆ రోజంతా గడిపి మరుసటి రోజు వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి తరుణంలో మనం గమనించినట్లయితే, ఇదిగో అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయిట వాళ్ళు చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రేమడ దోంబిడ్లారా, అదే రోజున ఆ చెట్టు ఎండిపోతా ఉన్నది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యో ప్రభువా, పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా నువ్వు పొద్దున చెట్టును శపించావు కదా, ఇదిగో ఇప్పుడు చూడు పొద్దునేమో పచ్చగా ఉన్నది, ఇప్పుడేమో మొత్తం వేళ్లతో సహా పూర్తిగా ఎండిపోయింది, ఇక దాంట్లో జీవం ఏమాత్రము లేదు అని చెప్పినప్పుడు ప్రభువు వారికి నేర్పించిన ఒక అద్భుతమైనటువంటి పాఠము ఏంటంటే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనములో, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. చూడండి, ఈ రోజున ప్రభు వారితో మాట్లాడే మాట ఏంటంటే విశ్వాసము గురించినటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని రాజ్యము గురించినటువంటి వర్తమానములను ఉపమాన రీతిగా మరి తెలియచేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే మరి ఈ 10 మంది కన్యకలు కానీ పరలోక రాజ్యంలో ఈ ఆవగింజ, గురుగులు, గోధుమలు, ఈ ఉపమానాలన్నీ ఉన్నాయి కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదలుకొని 26వ అధ్యాయం వరకు కూడా ఆ జరిగిన సందర్భాలన్నిటినీ ప్రభు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు నందు ప్రేమణ దోంబిడ్లారా, ఇక్కడ అంజూరపు చెట్టు ద్వారా శిష్యులకు ప్రభు ఒక పాఠము నేర్పిస్తూ ఉన్నాడు. మీరు కూడా నమ్మకంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే మీ వలన ఎలాంటి గొప్ప కార్యాలైనా నేను చేస్తాను. నేను పొద్దున శపించాను, సాయంత్రం వరకు ఎండిపోవటం మీరు చూశారు కదా. ఆ శక్తి నాకు మాత్రమే కాదు,
నమ్మిన మీకు కూడా ఉన్నది. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఇదిగో ఈ కొండ ఇక్కడి నుండి వెళ్ళి అక్కడ సముద్రంలో పడమంటే పడుతుంది అంటే ఆ శక్తి మీ ప్రార్థనలో పెడతా ఉన్నాను. మీకు అంత గొప్ప విశ్వాసం ఉంటే అలాంటి గొప్ప దేవుని కార్యాలు మీరు జరిగించగలుగుతారు అని చెప్పడం జరిగింది. ఈ రీతిగా శిష్యుల యొక్క విశ్వాసాన్ని ప్రభు బలపరిచిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 23వ వచనం, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో వేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అంటే విశ్వాసం ఉంటే, విశ్వాసముతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాన్నైనా జరిగించగలడు. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను ఆయన చేయగలడు. అందుకే ఈ రోజున చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. అంతవరకు ఏదో ఒక రోగము, నొప్పి, బాధతో ఉన్నటువంటి వారు విశ్వాసంతో ప్రార్థన చేయించుకొని మరలా హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రేలు, స్కానింగ్లు తీసుకుంటూ ఉంటే రిపోర్ట్లన్నీ తారుమారైపోతూ ఉన్నాయి. ఎంతోమంది డాక్టర్లు ఇప్పటికీ మరి క్రైస్తవ సమాజము, క్రైస్తవ విశ్వాసులకు వాళ్ళు పరీక్షలు చేసి ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రేమన దౌంబిడ్లారా, నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయగలడనేటువంటి ఆత్మీయ సత్యాన్ని ప్రభువు తన శిష్యులకు బోధపరిచి మరి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత 27వ వాక్యము నుండి మనం గమనించినట్లయితే ఇక పరిసయ్యులు తగులుకున్నారు. పరిసయ్యులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు నమ్మిందే సత్యం, వాళ్ళు నమ్మిందే వేదం అన్నట్లుగా, ఓ ప్రభువా అంటూ అసలు నువ్వు ఏ అధికారం చేత బోధిస్తూ ఉన్నావు? ఎక్కడ పడితే అక్కడ వాక్యం చెప్తా ఉన్నావు, ఎక్కడ పడితే అక్కడ ప్రజలను మలుపుకుంటా ఉన్నావు, స్వస్థతలు చేస్తూ ఉన్నావు, విశ్రాంతి దినమును పాటించట్లేదు, అసలు ఏంటి నీ సంగతి ఏంటి అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. నీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం చెప్పండి అని చెప్పినప్పుడు ప్రభు వారికి ఒక ప్రశ్న వేశారు. కొన్నిసార్లు మనం ప్రభువును చూసి నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇదిగో పరిచయం లాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు మీరు ఇది? 40 రోజులు ఎందుకు చేయాలా? ఏడ రాసి ఉంది అని అంటారు. చేస్తే నీకేం నొప్పి అనాలా? నేను అదే ప్రశ్న అడుగుతా. ప్రశ్నకు సమాధానం చెప్పనక్కర్లేదు. కొన్ని క్రిస్మస్ ఎవడు చేయమన్నాడు, ఎందుకు చేయకూడదని రాయబడలేదు కదా, అలాగని చేయాలని కూడా రాయబడలేదు. మరి రాయబడినప్పుడు చేస్తే తప్పేంటి? అనవసరమైనటువంటి ఆక్షేపణలతో ప్రజల హృదయాలను అల్లకల్లోలము చేసి మభ్యపెట్టి మాయ చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. చాలా జాగ్రత్తగా ప్రభువు లాంటి సమాధానం ఇచ్చేటటువంటి మంచి సమయోచిత జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఆ శాస్త్రులు, పరిశీలు అందరూ కలిసి వచ్చి నీవు 28వ వచనంలో అంటాడు, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చాడు అని అడిగారు. అప్పుడు ప్రభు ఒక మాట అడుగుతా ఉన్నాడు, నేనును మిమ్మల్ని ఒక మాట అడిగేదను, నాకు సమాధానం చెప్పండి, అప్పుడు నేను ఏ అధికారముల వలన వీటిని చేస్తున్నానో అది మీకు చెప్తాను. ఏంటి ఆయన ప్రశ్న అడిగేదంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమీయుడి అని చెప్పాడు. యోహాను అందరికి తెలుసు కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను, మీకు కూడా తెలుసు కదా. తెలుసు ప్రభువా, రైట్. మరి ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు కదా, ఆ బాప్తిస్మం ఇచ్చేది ఎవరి వలన కలిగినది? దేవుని నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? ప్రజలందరూ అప్పటికి ఆయన దేవుని ప్రవక్త అని నమ్ముతున్నారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం పొందుకుంటున్నారు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకుంటా ఉన్నారు. ఒక ప్రవక్తగా చూస్తూ ఉన్నారు. వీళ్ళు పొరపాటున మనుషుల వలన కలిగినది అని అంటే వీళ్ళందరి వలన రాళ్లతో కొట్టి సావ చంపుతారు.
ప్రజలు. లేదు దేవుని నుండి కలిగినదే అని వీళ్ళు చెప్పారనుకో, మరి దేవుణ్ణి ఎందుకు నమ్మట్లేదయ్యా, ఎందుకు ఈ పిచ్చి ఆలోచనలు అని ఈ ప్రభు తిడతాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం మీద మాకు తెలియదయ్యా అని చిన్నగా జారుకున్నారు. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ప్రశ్నకు ప్రశ్నే సమాధానముగా ప్రభువు చెప్పి కాస్త వారి నోర్లు మూయించి, ఇదిగో పరిసయ్యుల గురించే, ఈ శాస్త్రుల గురించే మిగిలిన వాక్య భాగాలన్నీ మరి వారికి బోధిస్తూ వెళ్తూ ఉంటాడు. అదే క్రమంలో దేవాలయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ పట్టుకుందుమా అని చూస్తూ ఉంటారు. ఆయన ఎక్కడ దొరుకుతాడో, ఒక్క మిస్టేకు దొరికితే చాలనుకునే పరిస్థితుల మధ్యలోనికి ఈ శాస్త్రులు, పరిచయులు, యాజక బృందం వెళ్ళిపోయారు. అయితే జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభుల వారు తన దేహము గురించి, తాను చేయబో శిలువ కార్యము గురించి చెప్తా ఉంటాడు. ఈ దేవాలయం చూస్తున్నారు కదా, మరి రాయి మీద రాయి ఉండకుండా పడిపోతుందనేటటువంటి మాట ప్రభు చెప్పాడు. ఆ తర్వాత అక్షరాల ప్రభు మరణానంతరము జరిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నది అక్షరార్థముగా. కానీ ప్రభు అప్పుడు చెప్పినటువంటిది తన దేహము గురించి, ఆయన చేయబో శిలువ కార్యం గురించి. ఆ దేవాలయం అనేటటువంటి ఆ దేహం అనే దేవాలయం పడిపోతుందని వారికి మరి ఉపమాన రీతిగా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏంటి, మా దేవాలయం పడిపోతుందా, ఆయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ దొరికాడు, ఎక్కడ దొరుకుతాడా అని చూసాము, ఇక్కడ దొరికాడని కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడని కనిపెట్టుకుంటూ ఉంటే అసలైన దొంగ ఇక మనల్లోనే ఉంటాడు కదా. కొన్ని సందర్భాల్లో దొంగలు ఎక్కడో ఉండరు, చెడ్డ వాళ్ళు ఎక్కడో ఉండరు, మంచి వాళ్ళ మధ్యలోనే తిరుగుతూ ముసుగులు వేసుకొని హల్లెలూయా పాట, యేసయ్య పాట, స్తోత్రం మాత్రం అనుకుంటూ మనసుట్టే మనతోనే ఉంటారు. ఆ శాస్త్రులకు అప్పచెప్పడానికి, ఏదో లాభం ఆశించి చేయడానికి ఇదిగో వారితో పాటు 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదాకు అవకాశం దక్కింది. ఎట్లాగూ ఈయన మీద తిరుగుబాటు వచ్చేసింది వీళ్ళకి, వాళ్ళను పట్టుకుంటే నాకేమైనా లాభము కలుగును అనుకొని ఇక్కడ దేవుని పాట పాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి అయ్యా బేరం మాట్లాడుకొని వచ్చి కూర్చున్నాడు ఏరపడకుండా. అయ్యా మరి నేను మీకు యేసు ప్రభువును అప్పగిస్తాను, మీరు నాకేమి ఇస్తారు? సరే నువ్వు అప్పగించినట్లయితే ఈ 30 వెండి నాణాలు ఇస్తాము. సర్లే 30 వెండి నాణాలు అంటే సరిపోతుంది, ఇంత పొలానికి తక్కువైంది, చాలా కష్టకాలంలో ఉన్నా. ఇక ఆయననా అంటే దేవుని రాజ్యం అంటున్నాడు, అంటే దేవుని రాజ్యం అంటున్నాను, రేపోరా మాపో వెళ్ళిపోతాను, మీరు ఇంకా విశ్వాసం అంటున్నాడు, సాగు చంపుతున్నాడు. అదేదో ఇవ్వండి, అయినా తొందరగా అయినా పట్టుకెళ్ళండి, మీరు చేసేది ఏదో చేసుకోండి, నేను చెప్పినట్టుగా వినట్లేదు అన్నట్టుగా వచ్చి కాస్త ప్రభువును పట్టించేటటువంటి దుస్థితిలోనికి ఇస్కరియోతు యూదా వెళ్ళాడు. ఆ రీతిగా ఆ ధనమును మాట్లాడుకొని, బేరం మాట్లాడుకొని ఆ సమయం కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. తర్వాత 2 రోజుల తర్వాత ఆ ప్రభురాత్రి భోజనం రోజున తెలిసిపోయింది ఇక ఈరోజు ప్రభువు భోజనం తర్వాత ఓలివ కొండకు వెళ్తానన్నాడు కదా. ఎందుకంటే మరి మన వాళ్ళకు కదా స్టాఫ్, ముందున్నటువంటి స్టాఫ్కు లీక్ చేస్తామన్నీ, కొన్ని విషయాలు మీకు చెప్పనక్కర్లేదు, ఇక్కడ ఉన్న మా పిల్లలకు చెప్తే సరిపోతుంది. రేపు ప్రార్థన 6 గంటలకు స్టార్ట్ చేయాలా, 9 గంటలకు ఇది ప్రోగ్రామ్ లిస్ట్ అంతా వీళ్ళకి చెప్తా ఉంటాం కదా. పక్కనున్న వాళ్ళకే ప్రోగ్రామ్ లిస్టులన్నీ మరి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రభు ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, రేపటి షెడ్యూల్ ఏంటి వీళ్ళందరికీ తెలుసు. ఎక్కడ దొరుకుతాడని కనిపెట్టుకుని మొత్తం మీద గెచ్చమని తోటలో పట్టియడానికి ప్లాన్ చేసి వాళ్ళని రప్పించి పట్టించాడు. కాబట్టి ప్రేమణ దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనం గమనించినట్లయితే మరి ప్రభుల వారు శిష్యుల విశ్వాసాన్ని బలపరిచి, ఇదిగో పరిసయ్యులు శాస్త్రులకు సవాళ్లతో కూడినటువంటి ప్రశ్నలు వేసి వారిని దేవుని రాజ్య విస్తరణ కొరకు వారు కూడా దేవుని రాజ్యంలో కనబడాలని దైవరాజ్య మర్మాలను వారికి బోధించాడు. చివరిగా మరి ఈ మాటలు వింటే మీరు ధన్యులు, లేకపోతే నేనేం చేయలేనని చెప్పేసి అనేక ఆత్మీయ సత్యాలను
ఆయన బోధించడం జరిగింది. మీరు ఆ విషయాలన్నీ గమనించాలి అని అంటే మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము నుండి 26వ అధ్యాయాల వరకు కూడా చదవండి. ఇంటికి వెళ్ళాక ప్రతి సందర్భము కూడా ఆ పరిసయ్యులు శాస్త్రులతో ప్రభు మాట్లాడినదే. అందుకని ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రోజున మనం ప్రభునందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. ప్రభువును రూఢిగా నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఎన్నో అద్భుతాలను మనము చవి చూస్తాం. రెండవదిగా మరిదిగో ప్రభువును మరి ఏ విధమైనటువంటి షరతులు లేకుండా మనం ఆరాధించగలగాలి. నువ్వు ఏ అధికారం వలన చేస్తున్నావయ్యా అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, మరి వారికి ప్రశ్న వేశాడు. ఆయన ఏ అధికారంతో చేశాడు? ఆయనకు అధికారం ఇవ్వాల్సిన అవసరత ఎవరికి ఉన్నది? ఎవరు ఇవ్వగలరు? ఆయన దేవుని కుమారుడు. మరి దేవుని యొక్క ఆ శక్తిని పొందుకొని ఒక దైవ కుమారునిగా ఈ లోకంలో ఉంటున్నటువంటి వాడు గనుక జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దోమ బిడ్డలారా, మరి ఎన్నో ఆత్మ సంబంధమైన బోధనలు ఆయన చేశాడు. అదేవిధంగా ఇస్కరియోతు యూదా ద్రోహాన్ని కూడా ఆ సందర్భంలో మనం చూస్తాం. అంటే ఈ రోజు నుండి చిన్నగా లైన్లో పెట్టుకున్నాడు. వాళ్ళను అందరినీ మాట్లాడుకొని బేరం కుదుర్చుకొని పెట్టాడు. మాట ఇచ్చుకొని పెట్టుకున్నాడు. టైం కొరకు ఈ రోజు నుండి ఒక 2-3 రోజులు టైం ఇవ్వండి అయ్యా, ఎక్కడో చోట దొరకకపోడా అప్పుడు పట్టిస్తానని మరి ఆ రీతిగా యూదా ద్రోహము చేసిన సందర్భాలను కూడా ఈ రోజున మనం గమనించగలం. కాబట్టి ప్రేమణ దోమ బిడ్డలారా, మరి మనం విశ్వాసమందు బలపడదాం, స్థిరపడదాం, మరి విశ్వాసములో ముందుకు కొనసాగుదాం. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మరి కుటుంబ ఆశీర్వాద కూడిక 2వ రోజు కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా మరలా సకాలములో రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన ఈ నీ ప్రియ ప్రజలందరినీ పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారికి ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును కలుగచేసి నీ కృపలో వర్ధిలింప చేయమని వేడుకొనుచున్నాం. కుటుంబ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టములు, నష్టములు, వ్యాధులు, బాధలు, ఆర్థికపరమైన ప్రతి సంక్షోభములు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో నెమ్మదినియండి, సంతోషమియండి, సమాధానమును దయచేయండి, దీర్ఘాయువును దయచేయండి. అస్వస్థతతో ఉన్న వారికి స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దినమంతట్లో నీ ప్రేమిడులు చేస్తున్న ప్రతి పని పాటల్లో తోడుగా ఉండి కష్టార్థములను ఆశీర్వదించండి. తలంచిన కార్యములు సఫలము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ నామం పెరట ఈ కుటుంబాలను దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును ప్రకటిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మరి యవన బిడ్డల భవిష్యత్తులను దీవించండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి. ఈ రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ మా ప్రభువా ప్రిపేర్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ జ్ఞానముతో నింపి నడిపించమని మా ప్రభువా, మరి చక్క ఎగ్జామ్స్ పూర్తిగా ఉంచబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతిగా కృప చూపించండి. మరి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఫలితములను దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, 2వ రోజు కుటుంబ ఆశీర్వాద కూడికల్లో భాగంగా 2వ రోజున సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థనలు ఆలకించండి. నీ యొక్క ఆత్మ కార్యమును జరిగించి సమస్త మహిమా, ఘనత, ప్రభావములు పొందుకొనమని మా ప్రభువా, మరి చక్కగా మందిరంలో పరిచర్య చేస్తున్న యవన బిడ్డలను, మందిరాన్ని శుభ్రం చేస్తున్నటువంటి వారిని, క్రమం తప్పకుండా ఆసక్తితో దీక్ష దక్షతలో సన్నిధికి వస్తున్నటువంటి ప్రజలందరినీ దీవిస్తూ పగలెండు దెబ్బైనను, రాత్రి వెన్నుల దెబ్బైనను ఏ అపాయమును కలగకుండా దినమంతట్లో వెలుచున్న ప్రయాణములు, తలపెట్టిన కార్యములు, చేతుల కష్టార్థములు, వారు చేస్తున్న ప్రతి పని పాటలో తోడుగా ఉండి నీ క్షేమమును దయచేసి మహిమ పొందుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మీరు మరణు క్షమించము. మమ్మను శోధనలకు తేకాకేనుడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమనివే నావు తండ్రి.
తండ్రి కుమార పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, కృపా కాపుదల సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు ఆసక్తితో ప్రభు సౌకర్యంలో చేరిన మీకు ఎల్లరకు వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిడుండి నడిపించును గాక. ఆమేన్.